జనగామ జిల్లా కేంద్రంలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో కొద్ది గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందడంతో ఆ ఇంట తీవ్ర శోకం అలుముకుంది. జనగామ పట్టణంలోని అంబేడ్కర్ నగర్కు చెందిన మారబోయిన యాదవ కుటుంబంలో ఈ ఘోరం జరిగింది. 7.5 వయసున్న చిన్నారి ప్రియాన్స్ ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారిని బయటకు తీసి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ పసిప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. కళ్ల ముందే ఆడుకోవాల్సిన పండంటి పాప విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అయితే ఈ ఊహించని విషాదాన్ని చిన్నారి నాయనమ్మ, 65 సంవత్సరాల మారబోయిన నాగమ్మ తట్టుకోలేకపోయింది. మనవరాలి మృతదేహాన్ని చూసి తీవ్ర గుండెపోటుకు గురైన ఆమె చిన్నారి పక్కనే కుప్పకూలిపోయి కన్నుమూసింది. కొద్ది గంటల వ్యవధిలోనే మనవరాలు, నాయనమ్మ ఇద్దరూ మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘోర కలిపితో అంబేడ్కర్ నగర్ కాలనీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.